పాంచజన్యం ఓటికొక్కేళ్లతో గట్టి గొలుసు తయారు కాదు. జాతిలో శక్తి ఎలా కలుగుతుందో పరిశీలిద్దాం. అది ఎక్కడ ఉంటుంది? అది ప్రజల యొక్క సుసంఘటిత జీవనంలో ఉంటుందని మనం అంటాం. అయితే ఆ ప్రజలు ఎటువంటి వారై ఉండాలి? మనస్సులు, ఆలోచనలు ఒకటిగా ఉంటూ, ఒకే నైతిక సూత్రాలను పాటిస్తూ, పరస్పరం విశ్వాసం కలిగి, జాతి పట్ల పూర్తి విధేయత కలిగిన వారై ఉండాలి. ప్రజలు అట్టివారు కాకపోతే వారి సంఘటిత శక్తి జాతిని సంరక్షించగలుగుతుందని చెప్పలేం. పైగా జాతీయ జీవనానికి అది ప్రమాదకారి కూడా కావచ్చు. ఉదాహరణకు స్వార్థపరులు, సమాజ వ్యతిరేక వర్గాలు, దొంగలు, బందిపోటులు కూడా తమలో తాము సుసంఘటితం కావచ్చు కదా. శీలరహితులై స్వార్థపరులైన వ్యక్తులను సమాజ వ్యతిరేక కార్యాలకు ఒక చోట చేర్చటం సులువేనని మనకు తెలుసు. అట్టి ముఠాలు తమ తమ తెగల ప్రయోజనాలను, ఇతర సంకుచిత ప్రయోజనాలను కాంక్షిస్తూ దేశం మొత్తంలో ఈనాడు తలెత్తుతున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాలను సాధించుకునేందుకు అవి మన జాతీయ జీవనం యొక్క సమైక్య పవిత్రతలను నాశనం చేయటానికి కూడా సిద్ధపడుతున్నాయి. అట్టి వ్యక్తులు తేలికగా ఏకమవుతుంటారు. అది సంఘటిత జీవనంలోని తక్కువ స్థాయి. జీవకోటిలోని క్రింది స్థాయిలోని సంఘటన చాలా సులభం, సరళం కూడా. ఒక్క మాంసపు ముక్క విసిరితే గుంపుల కొద్దీ కాకులు అక్కడ చేరుతాయి. అది మంద యొక్క మనస్తత్వం. విశాలమైన జాతీయ జీవన దృష్టి పోయి పంథ, తెగ, కులం మొదలైన సంకుచిత విషయాలు ఆ మనస్సును ఆక్రమించినప్పుడు ఇట్టి మనస్తత్వం పైకి వస్తుంటుంది. అయితే ఇది చాలా సులువు కదాయని మనం ఈ పద్ధతిని అనుసరించరాదు. కాబట్టి సరియైన వ్యక్తులను ఒకచోట సమకూర్చటం ద్వారా సంఘటిత శక్తి నిర్మించబడాలని మనం నిశ్చయించుకున్నాం. అట్టి సుసంఘటిత శక్తికి సజీవ అవయవాలుగా ఉండే వ్యక్తులలో కావలసిన సద్గుణాలు ఎటువంటివి? బలమే జీవనం, బలహీనతే మరణం. అజేయమైన భౌతిక శక్తి వాటిలో మొదటిది. ఈ ప్రపంచం అంతటిలోనూ ఎవ్వరూ మనను బెదరగొట్టి లొంగదీయలేనంతటి శక్తిమంతులుగా మనం ఉండాలి. దానికి మన శరీరాలు బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండాలి. మానవ రూపంలో దిగివచ్చిన మన భగవదావతార మూర్తులన్నీ అటువంటివే. బలమే జీవం, బలహీనతయే మరణం అన్నదే మన శాస్త్రాలన్నిటి యొక్క సారం. నాకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన మనుషులు కావాలి అని స్వామి వివేకానంద అంటుండేవాడు. ఆయన స్వయంగా ఆ విధంగా ఉండేవాడు. తన తోటి శిష్యులు కొందరు ఒకచోట కూర్చొని కండ్లనీళ్లు పెడుతుంటే అది భక్తి అనిపించుకోదు, అది నరాల బలహీనత, ఒకచోట కూర్చొని ఏడవవద్దు అని గర్జించేవాడు. ఈనాడు మన రూపాన్ని మనం అద్దంలో చూసుకుంటే కనిపించేదేమిటి? మనలో పురుషత్వం యొక్క, శక్తి యొక్క చిహ్నాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దేహంలో ఏముంది అని అనుకోవద్దు. మన శాస్త్రాలు శరీర మాధ్యంకలు ధర్మ సాధనం అని చెప్తున్నాయి. జీవితంలో మనం ధర్మాన్ని నెరవేర్చేందుకు శరీరమే ప్రథమ సాధనం. ఇది నిశ్చయమైన మాట. దృఢమైన శరీరం లేకుండా మనం దేనిని సాధించలేం. దేవుణ్ణి చూడటానికి కూడా ఆరోగ్యవంతమైన దృఢమైన దేహం కావాలి. దేవుడు బలహీనులకు లభ్యం కాడు. నాయామాత్మ బలహీనేన లభ్య. దేవుని గూర్చి ధ్యానం చేద్దామని మనం కూర్చున్నప్పుడు మన తల తిరగడం ఆరంభమై, వెన్ను నొప్పి మొదలై, కూర్చున్న చోటనే మనం కుంచుకుపోయి వణకటం ఆరంభిస్తే వచ్చేది భగవంతుడు కాదు, జ్వరం మాత్రమే. నేటి మన యువకులలో కండల్ని పెంచటం కన్నా శరీరాన్ని అలంకరించుకునే మోజు ఎక్కువగా ఉంది. అది విడిచిపెట్టాలి. వారు తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి, శీతోష్ణాలను, ఆకలిని, శ్రమను తట్టుకోగలిగి, జీవితంలోని కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోగల శక్తివంతమైన దేహాలను పెంపొందించుకోవాలి. శీలమే సర్వస్వం. భౌతిక శక్తి అవసరమే, కానీ శీలం మరింత ముఖ్యం. శీలం లేని శక్తి మనిషిని కేవలం పశువుగా మారుస్తుంది. వ్యక్తిగతంగా చూసినా, జాతిపరంగా చూసినా పవిత్రత, శీలం జాతీయ వైభవానికి, మహత్వానికి ప్రాణాధారం.